60 లక్షల లీటర్లు 250 కోట్లు కట్ చేస్తే తిరుమల లడ్డూలో కల్తీ లేదు, జంతువుల కొవ్వు అసలే లేదు. ఇది సుప్రీంకోర్టు తేల్చేసింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అత్యంత కొన్ని రోజులకే తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసే లడ్డూలో కల్తీ నెయ్యి వాడుతున్నారు, కంప్లీట్ గా కల్తీ జరుగుతోంది, ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది అని చెప్పి సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలు ఆరోపించారు. నాకు తెలిసి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళెవరు. అంతకు ముందు వరకు ఉన్న వైసీపీ గవర్నమెంట్, ఆ పార్టీకి చెందిన నాయకులు కమిషన్ల కోసమే ఇలాంటి కల్తీ నెయ్యిని ఈ లడ్డూలో యూజ్ చేశారు అని చెప్పి రచ్చ రచ్చ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 24 ఈ టైం పీరియడ్లో టీటీడీ లడ్డూ కోసం వాడిన నెయ్యి సరఫరా విషయమై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ అసలు విషయాలని నిగ్గుదేల్చింది. ఇప్పుడు తెలుగుదేశం జనసేన నాయకులు ట్రోల్ చేసినట్లుగా లడ్డూలో జంతువుల కొవ్వు అసలు కలవలేదు అని చెప్పి సిట్ పూర్తి ఆధారాలతో ఇప్పుడు రిపోర్ట్ సమర్పించింది. అయితే ఈ లడ్డూలో నెయ్యి అని చెప్పి ఒక రసాయనం వినియోగించారు అని మాత్రం అందులో పేర్కొంది. ఈ సిట్ నివేదికలో ఇప్పుడు అదే చాలా మెయిన్ హైలైట్ గా నిలిచిన పాయింట్. ఆ విషయాన్ని అప్పటి ప్రభుత్వం గుర్తించడంలో కాస్త లేట్ చేసింది. అఫ్ కోర్స్ ఫెయిల్ అయిందని కూడా అనాలి, ఎందుకంటే తేరుకునే లోపే అధికారం కూడా వైసీపీ కోల్పోయింది. సో ఈ విషయాన్ని కూడా సిట్ ఇందులో మెన్షన్ చేసింది. సో తిరుమల లడ్డూని రసాయనాలతో తయారు చేసిన మాట వాస్తవం, కానీ అందులో జంతువుల కొవ్వు ఉంది, కలుపుతున్నారు అని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన విషయం మాత్రం ఖచ్చితంగా పచ్చి అబద్ధం అని చెప్పి ఇక్కడ నిర్ధారణ అయింది. ఎంతో మంది హిందువులు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా, అసలు మేము తిన్న లడ్డు స్వచ్ఛమైంది కాదా, స్వచ్ఛమైన నేతితో చేసిన లడ్డూ కాదా అని చెప్పి తీవ్ర మనోవేదనకి గురై కూడా కొన్ని రోజుల పాటు తిరుమల లడ్డూని అవాయిడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ స్థాయిలో సెన్సేషన్ అయిన కమెంట్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎందుకనంటే అంత స్ట్రాంగ్ గా మైండ్ లో ఉండిపోయింది. ఎందుకు అనంటే చాలా పవిత్రంగా చూసే తిరుమల లడ్డూ విషయంలో వాళ్ళు చేసిన కమెంట్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డు అపవిత్రం అయింది అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ చేయడంతో చాలా మంది ఇష్టంగా లడ్డూ తినేవాళ్లే కాదు, భక్తులు కూడా అక్కడికి వచ్చిన తర్వాత దర్శనం చాలా ప్రశాంతంగా చేసుకున్నారు. లడ్డూ కొనుక్కోవాలన్నా, లడ్డూ తీసుకొని వెళ్ళి ఫ్యామిలీకి పెట్టాలన్నా ఇందులో జంతువుల కొవ్వు ఉంది అనే ఒక అనుమానంతో లడ్డూని ఇంటికి తీసుకెళ్లని వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకో 10 అడుగులు ముందుకేసి చేసిన హంగామా ఇక పీక్స్ లో ఉంది. తిరుమల లడ్డు విషయంలో అపచారం జరిగిపోయింది, అయ్యో అసలు ఎంత నేరం, ఎంత ఘోరం, జగన్ క్రిస్టియన్ కాబట్టి అసలు పట్టించుకోలేదు, తిరుమలని గాలి కొదిలేశారు అని చెప్పి 100 అలిగేషన్స్ చేశారు. ఓ స్టేజ్లో ప్రాయశ్చిత్త పరిహారం చేసుకోవటానికి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేశారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆ సమయంలో చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి అత్యంత పవిత్రంగా తినే తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి సెన్సేషనల్ అలిగేషన్స్ ప్రతిపక్ష పార్టీ పైన చేసి ప్రాయశ్చిత్త పరిహారానికి 11 రోజుల పాటు దీక్ష తీసుకున్నాడు అని అంటే ఆ ఇష్యూకి ఎంత ఇంటెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా సాధారణ ప్రజలు, అసలు న్యూస్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు, తిరుమల గురించి ఇన్డెప్త్ గా ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు అది నిజం అనుకోరా? 100% అనుకుంటారు. ఒకవైపు లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పదే చెప్తూ ఉన్నా వాటిని పట్టించుకోకుండా, వాటిని ప్రొజెక్ట్ చేయకుండా, కనీసం వినే ఆలోచన కూడా అధికార పార్టీ చేయకుండా పబ్లిసిటీ కోసం కేవలం డ్యామేజ్ చేయాలి, వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ వ్యవహారం ఇంకా సీరియస్ అయ్యేలా వాళ్ళు చేసిన అలిగేషన్స్ సెన్సేషనల్ అయ్యాయి. రకరకాల పుకార్లు, షికార్లు చేసేలాగా ప్రతిరోజు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయటం, లడ్డు చుట్టూ రాజకీయాలని తిప్పడం. సో ఆ ఏపీ రాష్ట్రానికి పరిమితం కాలేదు, ఈ వార్త దేశవ్యాప్తమైంది. ఎందుకు అయిందంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాదు, యావత్ దేశవ్యాప్తంగా కూడా అనేక మంది నిత్యం భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఎంతో మంది దైవ దర్శనం కోసం అక్కడ నడక మార్గాన డైరెక్ట్గా వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ఆ లడ్డూని మనసుకు హత్తుకొని కళ్ళ నిండా దేవుడిని చూసుకున్న ఆనందంతో అది స్వీకరించి ప్రసాదంలా భావించి ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి లడ్డూ వ్యవహారంలో క్రియేట్ చేసిన సీన్ ఇప్పటికీ కూడా వైసీపీ నేతలు మర్చిపోవట్లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అది జరగలేదు, కల్తీ జరగలేదని చెప్తూనే ఉన్నాము, అదే మాట కట్టుబడి ఉన్నాము అని చెప్పి
ఇప్పుడు వాళ్ళు కౌంటర్ ఇస్తూ ఉన్నా ఇక్కడ జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం అని చెప్పి మర్చిపోయి ఆ రోజు ఆ కాంట్రవర్సీ క్రియేట్ అయిన తర్వాత గుడి మెట్లు కడగడం దగ్గర నుంచి కాషాయ రంగు వస్త్రాలు ధరించి సాధువులా కనిపించారు. పవన్ ఆ సమయంలో చేసిన ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా నిజంగానే వైసీపీ హయాంలో ఈ స్థాయిలో కల్తీ జరిగిపోయిందా అని కామన్ పబ్లిక్ ఫీల్ అయ్యేలా సిచ్యువేషన్ కనిపించింది. సో కోట్లాది మంది భక్తులు తాము తిన్న పవిత్రమైన లడ్డూలో నిజంగానే జంతువుల కొవ్వు కలిసిందా అని చెప్పి అప్పటి నుంచి కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. కలిసి ఉండకపోవచ్చు, ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కూడా తిరుపతి లడ్డూని చాలా పవిత్రంగా చూశారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరు కూడా తిరుమల అంశాన్ని పెద్దగా నెగిటివ్ అవ్వాలని కానీ చూసి చూడనట్టు వదిలేయడం కానీ చేయలేదు. చాలా పక్కడబందీగా ప్రతి ఒక్కరు కూడా చాలా పర్సనల్ గా తీసుకున్నారు. అంత సెన్సిటివ్ ఇష్యూ టీటీడీ. సో అలాంటి సున్నితమైన విషయాల గురించి ఎక్కువగా హడావిడి చేయకూడదని కనీస జ్ఞానం, మినిమం సెన్స్ లేకుండా అధికార కూటమి నాయకులు చేసిన సిచ్యువేషన్స్ అన్ని మన కళ్ళ ముందు కదులుతున్నాయి. సో కూటమి నాయకులు చేసిన అనేక ప్రకటనల వల్ల కూడా హిందూ ధర్మంని నమ్మేవారు తీవ్రంగా ఒక రకంగా క్షోభను అనుభవించారని చెప్పారు. మొత్తం హిందుత్వం పైన వైకాపా దాడి చేసింది, పూర్తిగా డ్యామేజ్ చేశారు అని చెప్పి కూటమి నేతలు అనటంలో బాగా సక్సెస్ అయ్యారు. కార్నర్ చేయటంలో కూడా కూటమి సక్సెస్ అయింది, వైసీపీ ఫెయిల్ అయిందనే చెప్పాలి. సో ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ లీడర్స్ కావచ్చు, ఆ పార్టీ చీఫ్ చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా నిజం నిగ్గు తెలుస్తుంది, ఎప్పటికైనా న్యాయం మా వైపు ఉంటుంది, తప్పు చేయలేదు అని చెప్పి. సో వారు అనుకున్నట్లుగానే నిజం కాదు అని ఇప్పుడు తేలింది. అంతేకాకుండా ఆ లడ్డూలో కొవ్వు లేదు, జంతువుల కొవ్వు అసలే లేదు, కేవలం రసాయన పదార్థాలు మాత్రమే ఉన్నట్లుగా ఇప్పుడు నిర్ధారణ కావటంతో కూటమి లీడర్లు డిఫెన్స్ లో పడిపోయారు, తలలు పట్టుకుంటున్నారు. అసలు ఏం సమాధానం చెప్పాలి, ప్రజలకు ఏం చెప్పాలి, వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్న వాళ్ళకి ఎలా క్లారిటీస్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు తెగ మదన పడుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకు అనంటే వాళ్ళు చేసింది ఒక పార్టీ నాయకుడి మీదనో ఒక గల్లీలో ఉన్న ఇష్యూ మీదనో కాదు, 2 తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచంలో అత్యంత భక్తితో కొలిచే వెంకటేశ్వర స్వామి తిరుమల ప్రసాదం లడ్డూ పైన చేశారు. ఓవైపు సిట్ క్లియర్ గా తిరుమల లడ్డు అపవిత్రం కాలేదు అని చెప్పినా అధికార టీడీపీ, జనసేన పార్టీలు స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ పేజీల్లో ఇంకా కూడా అవే మీమ్స్ కనిపిస్తున్నాయి, అలాగే పోస్ట్ చేస్తున్నారు. అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లడ్డూ తయారీకి సంబంధించి వాడిన నెయ్యి విషయంలో కాస్త అశ్రద్ధని కనబర్చిన మాట వాస్తవం అనేలాగా కనిపిస్తోంది ఇష్యూ. ఎందుకు అనంటే ఈ నెయ్యి సరఫరా చేసిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి అప్పటి ప్రభుత్వాన్ని తప్పు పట్టడం ఏంటో అని వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు ఇప్పటికీ కల్తీ నెయ్యి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలని దెబ్బతీసే ప్రయత్నాలు తెగ చేస్తూ ఉన్నారు. ఒకవైపు చాలా క్లియర్ గా లడ్డూలో ఎలాంటి కొవ్వు పదార్థాలు వినియోగించలేదు అని చెప్పి చెబుతూ ఉన్నా, మరోవైపు తాము చేసిన హడావిని కప్పిపుచ్చుకునేందుకు రసాయనాలు వాడేశారు, అందులో ఏదో ఒక రకంగా జంతు కొవ్వు ఉంటుంది కదా అని చెప్పి కొత్తగా ఏదో కనిపెట్టేసినట్లుగా కొత్త అర్థాలు దానికి ఆపాదించేలాగా వెతికి మరి వైసీపీని బద్నాం చేసే ప్రయత్నాలు తెగ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ కూటమి ప్రచారం చేసినంత స్థాయిలో వైసీపీ ప్రచారం చేయటం తిప్పికొట్టంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. కల్తీ నెయ్యి వినియోగం విషయంలో ఖచ్చితంగా ఇక్కడ గత ప్రభుత్వం వైసీపీని తప్పుబట్టాల్సి ఉంటుంది, బాధ్యులని కఠినంగా శిక్షించాల్సి ఉంటుంది. అదే సమయంలో నెయ్యిలో కొవ్వు కలిసింది అని చెప్పి ఆరోపించి హిందువులను మానసికంగా లిటరలీ ఒక రకంగా క్షోభకు గురి చేసిన వారిని కూడా శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయానికి ఎక్కువ ప్రచారం జరగటం వల్లనే ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డూకున్న ప్రత్యేకత, ప్రతిష్ట దెబ్బతింది. అందుకు ఖచ్చితంగా కూటమి నేతలు కారణమని చెప్పాలి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు, ఆయనే చాలా మెయిన్ రీజన్ ఈ ఎంటైర్ ఇష్యూకి. వైసీపీ లీడర్లు ఆరోపించడం కాదు, చాలామంది పవన్ కళ్యాణ్ని ఈ విషయంలోకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు, ఇప్పుడు చాతుర్మాస దీక్షలు, ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్షలు ఏం చేస్తారు, ప్రజల క్షమాపణ చెప్తారని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో దీని మీద పవన్ ఎలాంటి కమెంట్స్ చేస్తారు, ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కూటమి నేతలని హిందూ సంఘాల వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ తప్పులో వైసీపీ ప్రభుత్వం తప్పు ఎంత ఉందో అదే స్థాయిలో కూటమి ప్రభుత్వం తప్పు కూడా ఉంది. ఖచ్చితంగా దీనికి మీరు క్షమాపణ చెప్పాలి, అపాలజీస్ చెప్పాలి, ప్రజలకు ఒక ఆన్సర్ అయితే ఇవ్వాలి అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఈ ఎంటైర్ ఇష్యూ పైన ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు, ఏం
ఆన్సర్ చెప్పబోతూ ఉన్నారు. ఎందుకనంటే తీర్పు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ విషయం పైన ఎవరు కూడా మాట్లాడలేదు. చాలా మౌనంగా ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి? తప్పు జరిగింది, కల్తీ జరిగింది అన్నప్పుడు మాట్లాడిన నేతలు జరగలేదు అని చెప్పి వచ్చిన తీర్పు పైన కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది కదా, ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి వస్తున్న ప్రశ్న. లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలా రెస్పాండ్ అవుతారు, ఇంకా వైసీపీని ఎలా డిఫెన్స్లో పడేస్తారు ఈ ఇష్యూలో, వైసీపీ ఎలా కౌంటర్ ఇవ్వబోతుంది అనేది చూడాలి.